శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 26వ అధ్యాయం. సుధర్ముడు తండ్రిని చేరుట. ఆ బాలుని జాతక ప్రభావం ఎటువంటిదో అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవానిని దీనరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయము కలగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయం లేచి అడవిలో ఏకాంతముగా ఉన్న కారణం చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చిస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయించు కాలం గడుపుతున్నాడు. అలా పెరుగుతూ 12 ప్రాయం వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఎంత ప్రార్థించినా నాగతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకడం అని దుఃఖిస్తుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు, ఈ సమీపమునని ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. నువ్వు ఆ సరస్సులో స్నానం చేయి. శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని పలికిన మాటలు ఆకాశం నుంచి వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారు లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములు నన్ను రక్షించి పోషిస్తున్నాయి. మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి. ఇంకేమీ అక్కర్లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రి యగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నువ్వు నీ తండ్రిని నీ వద్దకు తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడితో ఇచ్చి సులక్ష్మణుని వద్దకు పంపారు. సులక్ష్మణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తానును వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడడం మానివేశాడు. ఆ సమయంలో ముని వెంట రాజకుమారుడు వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుని కౌగిలించుకుని మునీశ్వరునికి మర్యాదలు చేసి సుకుమారునికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశారు. ఇది మాఘపురాణం 26వ అధ్యాయం. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు.